హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అయితే సండే స్పెషల్గా చేపల పులుసు చేస్తున్నాను నా స్టైల్లో. ఇలాగ ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 5 ఉల్లిపాయలు, ఇంకా బెండకాయ కూడా వేస్తున్నాను. అందుకని ఒక 7 బెండకాయలు అయితే తీసుకున్నాను. 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే చేపలని శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇలాగా ఆయిల్ వేసుకున్నాను. నేను ఇంకా చేపల ఫ్రై కూడా చేస్తున్నాను మా అబ్బాయి కోసం. ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా బెండకాయ కూడా వేసేసి ఫ్రై చేసుకుని టమాటాలను అయితే ప్యూరీ చేసుకున్నాను. అది కూడా వేసేసుకొని బాగా కలపాలి. దీనికోసం నా స్టైల్లో చేపల పులుసు అని చెప్పాను కదా, నేను చిన్న మసాలా అనేది వేస్తాను. ఏం కాదండి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు వేస్తాను. అంటే కొంచెం నీసు వాసన అనేది రాకుండా, ఇది చెరువు చేప కదా అందుకని నీసు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి చిన్న మసాలా అనేది వేస్తాను. చింతపండు పులుపు అనేది వేసుకుని తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఇదిగోండి ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చికెన్ గ్రేవీతో చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా మా ఆయన కోసం అయితే ఆనపకాయ కర్రీ చేస్తున్నాను. తనైతే చేపలు తినకూడదు. చేపల ఫ్రై అయితే మా వాడి కోసం చేస్తాను. ఇంతేనండి, బాయ్.